అండి మా పెరట్లో మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్కి మొత్తం అన్నీ కూడా లక్ష్మీ తులసి చెట్లు అండి. ఇదిగోండి చూసారా, అక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు లక్ష్మీ తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి తులసి చెట్లు, కొన్ని తులసి చెట్లు అన్నీ లాగేసాడు మా ఆయన. లాగేసి ఇట్లాగా ఏది బాబు ఎక్కడ నేను కూడా గిలుతాను ఈ ఆకులు. ఇదిగోండి ఇట్లా తులసి ఆకులన్నీ ఇట్లాగా గిల్లేసి వీటిని కడిగేసండి, ఆకులన్నీ కడిగేసి చక్కగా బాగా ఇవ్వండి. తులసి చెట్లకి విత్తనాలు ఉన్నాయి చూసారా, విత్తనాలు రాలిపోయి విపరీతంగా వచ్చేస్తున్నాయి అండి తులసి చెట్లు, అసలు బాగా వచ్చేస్తున్నాయి. ఇక మేమైతే ఇట్లా చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా చెట్లు ఆకులన్నీ దూచేసి కడిగి ఎండబెట్టుకుని టీలో వేసుకుంటున్నామండి. మీరు కూడా ఇట్లా చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఈ పని అయితే చేయండి. టీలో వేసి కాసుకోవటం, లేకపోతే వేడి నీళ్ళు తాగుతాం పొద్దున్నే మరిగించుకుని, చాలా మంచిదండి. అయితే నేను టీ పెట్టానండి, ఆ టీలో అయితే తులసి ఆకులని వేసేద్దాం. ఇలా బేసినుడు అయినాయండి మా తులసాకులన్నీ ఇట్లా దూచేసి ఇట్లా పెట్టాము, కడిగి ఎండబెట్టాలి వీటిని. తులసాకులన్నీ చక్కగా అందుకేతో తులసాకుల చెట్లన్నీ ఇట్లాగే ఎండబెట్టేస్తే మా పిన్ని పట్టుకెళ్ళింది. తులసాకులన్నీ ఎండబెట్టేసుకుని చక్కగా వాళ్ళు కూడా టీలో వేసుకుని తాగుతున్నారు తులసాకులు. ఇగో ఇవన్నీ కూడా దూసేసాం ఆకులు. అన్నం ఏం చేస్తుంది పొడుగుంది. నిన్న తులసాకంతా చెట్లుది నేను మా వారు గిల్లేవండి. ఇది తులసాకుని మొత్తం ఈరోజు నేను నీళ్ళల్లో వేసి కడిగేసుకుని ఇలాగా శుభ్రంగా దీన్ని కడిగేసేసి ఎండొచ్చాక ఎండబెడతానండి. ఒక 4-5 రోజులు బాగా ఎండిపోవాలండి, చక్కగా పొడి పొళ్ళాడిపోయేటట్టు ఎండిపోవాలి, పౌడర్ అయిపోతుంది అనమాట. ఇలా ఆకు నలిపితే అలా ఎండబెట్టుకుని డబ్బాలో వేసుకుంటానండి. ఈ తులసాకు చిట్కా కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ తులసాకు ఎండిన తర్వాత మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. తులసాకు కడిగేసి శుభ్రంగా బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, ఆ బెజ్జాల గిన్నెలో అయితే వేసి ఉంచాను. ఎండొచ్చేలోపు దీనిలో ఉన్న నీళ్ళన్నీ మనకి కిందకి కారిపోతాయి అన్నమాట. ఈరోజు మా ఇంటి గుమ్మం ముందు అయితే ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక సంచి అయితే వేసా, ఆ సంచి మీద వేసేద్దాం. ఈ తులసాకుని కడిగిన తులసాకు అంతా ఈ సంచి మీద వేసేసి ఆరబెడతాను. ఈ విధంగా సంచి మీద వేసేసి తులసాకు అంతా కూడా ఆరబెడుతున్నానండి. కంప్లీట్గా అయితే తులసాకుని ఎండబెట్టేశానండి. మా అమ్మ అయితే పిరమిడ్ దగ్గరికి వెళ్తాను చక్కగా రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు పిరమిడ్ దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ చెప్పు.